నీరాజనం దర్శయామి शिश्विः कीर्तिलाभ धनलाभ संतति मंगल नीराजनम दर्शयामि कॉल समय गंगम्मा नामने రెండేం అవసరం లేదు లోపల संपूर्ण रावाल समय मन्यो विद्युद्भद्रसाय कथन वोज पुष्यति विश्वामानिशकं साक्ष्यामदा समार्यन्त्वया आयुजसहस्कृतेन सकदासकस्वदां मन्यरिन्द्रो मन्युरेवास देवो मन्युर्होतवर्ण जातवेदाः मन्यं विजाहीलति श्री 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 वीरांजनेय स्वामी वाరి దేవస్థానం గండి క్షేత్రం వైఎస్ఆర్ కడప జిల్లా అనువంశీ అర్చకులు శ్రీ వర్తి కేసరి స్వామి ప్రధాన అర్చకులు. ఇక్కడ ఆంజనేయ స్వామి రాములవారి ప్రతిష్ట. రాములవారు రామనాథను సంహరించి ఇలా అయోధ్యకు పోయే మార్గ మధ్యంలో ఒక రాత్రి ఇక్కడ బస చేశారు. బస చేసిన తర్వాత వాయుదేవుడు కోరిక మేరకు ఇక్కడ విందు ఆరగించమని వాయుదేవుడు అడుగుతారు. అడిగినప్పుడు రాముల వారు చెప్తారు, ఇప్పుడు కాదు సీతా సమేతంగా వచ్చినప్పుడు నేను విందు ఆరగిస్తానని చెప్తారు. ఆ సీతా సమేతంగా లంకా దహనం తర్వాత తిరుగు ప్రయాణంలో రాముల వారు ఇక్కడికి వస్తారు గండి క్షేత్రానికి. వచ్చి ఇక్కడ విందు ఆరగించిన తర్వాత ఆంజనేయ స్వామి చేసినటువంటి పరాక్రమానికి ఆయనకి ఏదో ఒకటి గుర్తుగా చేయాలనుకొని ఇక్కడ స్వామివారి పెద్ద గుండుకు స్వామివారి రామబాణంతో చిత్రం గీయడం జరుగుతుంది. మొత్తం చిత్రం గీసేటప్పటికీ శుభగడేలు దాటిపోతాయి. శుభగడేలు దాటిపోయిన తర్వాత స్వామివారి చిప్పి వేలు రాయలేదు. అలా భిన్నంగా ఉంటే తిరువాదం పనికిరా అని చెప్పేసి శిల్పిని పిలిపించి మా ప్రధాన అర్చకులు మా పూర్వీకులంతా
వేలు చెక్కిస్తారు. వేలు చెక్కేసానికి రాయికి రక్తం కారుతుంది. రాయికి రక్తం కారిన తర్వాత ఇది మానవుల ప్రతిష్ట కాదు, దైవ ప్రతిష్ట. కాబట్టి ఈరోజు కూడా స్వామి భిన్నంగా ఉన్నాడు. ఇక్కడ 3 విశేషాలు, అది ఒక విశేషం. తర్వాత వచ్చేసి స్వామి నది ఉత్తరవాహిని, అంటే మామూలుగా అన్ని ఉత్తరం నుంచి దక్షిణానికి పడతాయి, ఇక్కడ దక్షిణం నుంచి ఉత్తరానికి పడతాయి. ఈ నదిలో ఎవరైతే స్నానాలు, పాపాగ్ని నది దీని పేరు, ఈ నదిలో ఎవరైతే స్నానాలు చేస్తారో పాపాలని హరించిపోతాయి. అది ఒక ప్రతీతి. తర్వాత వచ్చేసి 1800-1807 మధ్యలో స్వామివారికి మకర తోరణాన్ని నిర్మించడం జరుగుతుంది. ఆ మధ్యకాలంలో బ్రిటిష్ కలెక్టర్ థామస్ మన్రో గారికి కనపడితే వాళ్ళకి స్వర్గస్థులైతారని, తర్వాత ఒక 3 తరాల ముందర మా తాతగారు శ్రీనివాసాచార్యులు కానీ కనపడింది కూడా గజెట్లో పొందుపరచడం అయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ విశేషం ఏమంటే ఈ శ్రావణమాసాలలో 23వ తేదీ 25వ తేదీ మొదలవుతుంది. ఇక్కడ 25వ తేదీ నుంచి రేపు నెల 23వ తేదీ వరకు శ్రావణమాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇక్కడ 5 శనివారాలు చాలా మొత్తం నలుమూలల రాష్ట్రాల నుంచి కూడా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తర్వాత తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి దర్శనానికి, కేరళ నుంచి కూడా, అన్ని రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి దర్శనాల కోసం వస్తారు. స్వామి పిలిచే పలికే దేవుడు స్వామివారు. వాళ్ళ కోరికలన్నీ అనుకొని మొత్తం వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ స్వామివారికి వచ్చి ఏదో ఒక పూజలు చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కలియుగంలో ఆంజనేయ స్వామి, నరసింహస్వామి చాలా ఫేమస్. దాంతో రాములవారి ప్రతిష్ట అనేది ఎక్కడా కూడా దేశంలో లేదు. మొత్తం 733 విగ్రహాలు వేసరాయ ప్రతిష్ట, ఒక గండి వీరాంజనేయ స్వామి మాత్రం రాములవారి ప్రతిష్ట. కాబట్టి ఆ 4వ 5వ శనివారం అత్యంత వైభవంగా క్షేత్రోత్సవం పురవీధిలో స్వామి తిరుగుతారు. ఆ తిరిగినప్పుడు స్వామివారి ఆస్థానం చేసి ఆస్థానంతో ఈ శ్రావణమాస ఉత్సవాలు ముగుస్తాయి. నమస్కారం. నమో వీరాంజనేయం. నా పేరు జె వెంకట సుబ్బయ్య. నేను శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం గండిక్షేత్రం, చక్రాయపేట మండలం, కడప జిల్లాకు సహాయ కమిషనర్ మరియు ఈఓగా విధులు నిర్వహిస్తున్నానండి. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం గండిక్షేత్రంలో 2025 సంవత్సరంలో బ్రహ్మోత్సవాలు, శ్రావణమాస బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని మా యొక్క కమిటీ అయితేనేమి, మా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా సామాన్య భక్తుడు ఈజీగా దర్శనము ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశించి ఉన్నారు. అందులో భాగంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. సర్వదర్శనము, ముఖ్యంగా భక్తులకు సర్వదర్శనంలో కూడా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసి ఉన్నాము. 100 రూపాయలు క్యూ లైన్ విఐపి, అందులో 50 రూపాయలు క్యూ లైన్ కూడా సపరేట్గా ఉన్నాయి. ఆ యొక్క క్యూ లైన్లో వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా మరీ కూర్చున్నాము. ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ మొత్తం పూర్తిగా ఈ యొక్క గండి క్షేత్రంలో వాడుకోకుండా కట్టడి చేశాము, ఇంకా చేస్తూ ఉన్నాము. పాపాగ్ని నదీ తీరంలో ఈరోజు శుభ్రం చేయించాము. కొంతమంది భక్తాదులు షవర్ బాత్ లేకుండా నదీ స్నానం ఆచరించాలని కొంతమంది వారి యొక్క కుతూహలంగా వారి యొక్క కోరికలు స్వామివారికి నేరుగా సమర్పించుకోవాలని వాళ్ళు వస్తారు. ఆ ఏర్పాట్లు కూడా నదీ స్నానం చేసేదానికి కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ప్రతి భక్తుడు కూడా ఆ యొక్క స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిగా మరీ కూర్చున్నాము.